విజయనగరం జిల్లా బోండపల్లి మండలం గరడుబిల్లి గ్రామ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న గ్రావెల్ మట్టి 7 ట్రాక్టర్లు 2 జేసీబీలను సీజ్ చేసిన పోలీసులు స్థానిక ఎస్ఐ లక్ష్మణరావుకు వివరణ కోరగా అక్రమంగా తరలిస్తున్న మట్టి ఎటువంటి అనుమతులు లేకుండా తోలుతున్నారని సమాచారం రావడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి వెహికల్స్ ని సీజ్ చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది కూడా పాల్గొన్నారని ఎస్ఐ అన్నారు. చేశారా 13-14 అంటే 13-2-2024 అండ్ 14-2-2024 మిడ్ నైట్ నాకు 12 గంటలకు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. గరుడుబిల్లి విలేజ్లో పాపయ్యమ్మ చెరువులోన అక్రమంగా ఒక ట్రాక్టర్లు జేసీబీలతో మట్టి తవ్వేసి ఇక్కడ దొంగతనంగా పట్టుకు వెళ్ళిపోతున్నారని, ఎటువంటి అనుమతులు లేకుండా వెళ్ళిపోతుందని చెప్పి నాకు ఒక ఫోన్ కాల్ రాగా నేను నా సిబ్బందితో పాటు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఒక 7 ట్రాక్టర్లు అండ్ 7 ట్రాక్టర్లు ఉన్నాయి. ఒక 2 జేసీబీలతో మట్టి తవ్వి ఆ ట్రాక్టర్లో ఎక్కిస్తుంటే మేము వెంటనే వాళ్ళు వెళ్ళి అడిగి, మీ దగ్గర ఏమైనా అనుమతులు ఉన్నాయా, ఈ టైం అప్పుడు నైట్ టైం ఎందుకు చేస్తున్నారు, ఎందుకు అనుమతులు ఉన్నాయని అంటే మా దగ్గర ఎటువంటి అనుమతులు లేవు అని చెప్పేసి దానికి ఒకవేళ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించారు. వెంటనే వాళ్ళు ఆపి వాళ్ళ దగ్గర ఉన్న ట్రాక్టర్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం అండి. మన దగ్గర 7 ట్రాక్టర్లు 2 జేసీబీలు, అందులో ఆల్రెడీ 4 ట్రాక్టర్లు అప్పటికే ఫిల్ చేసి ఉన్నాయి. మిగతా 3 ట్రాక్టర్లు ఫిల్ చేస్తున్న సమయంలో మనం వెళ్ళి ఆపి ఇలాగ సీజ్ చేసి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం అండి. ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నాం.